నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, ఆస్ట్రాలజిస్ట్, అలాగే ఆమె పేరు ఆర్బి సుధా గారు. ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమెతో చర్చించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్. మేడం? ఈ ఆగస్ట్ నెలలో అసలు ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక ఫస్ట్ చూద్దాం. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయం మళ్ళా నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, 9 ప్లానెట్స్ 12 రాశిలో ఉంటాయి. రాశి అనేది ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో మీ జాతకంలో దాన్ని రాశి అంటాం. అంటే ఒక్క ప్లానెట్ గురించి. సో ఇప్పుడు కూడా రాశి వారిగానే మాట్లాడుకోగలుగుతాం. బట్ ఎప్పటికైనా సరే జాతకం పరిశీలించుకుని ఒక రెమెడియల్ మెషర్స్ కానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ కానీ, లేకపోతే ఏదైనా ఒక పూజ కానీ, జపం కానీ చేసుకోవడం అనేది మంచిది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే అన్ని జనరల్ టాపిక్స్. అంటే ఏంటి, రాశి వారిగా. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రంలో కోట్లాది మంది ఉంటారు. కానీ ఆ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే జాతక రీత్యా మనం చూసినప్పుడు, ఎందుకంటే 9 ప్లానెట్స్ మనం తీసుకుంటాం. దాంతో పాటు మనం ఏంటంటే గోచార రీత్యా అదొకటి, ప్లస్ జాతకం, ప్లస్ ఏంటంటే మనకి టైం పీరియడ్. సో ఈ టైం పీరియడ్ అవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ప్రెడిక్షన్స్ అనేది డిఫరెంట్ అవుతుంది. అంటే ఏంటి, ఫలితాలు అనేవి డిఫరెంట్ అవుతాయి తెలుగులో చెప్పాలి అంటే. అందుకనే మనం ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది రాశి ఫలితాలు అనే మాట్లాడుకుంటున్నాము. సో రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎప్పుడులాగే నేను ఎప్పుడు ఫస్ట్ శనీశ్వరుతోనే మొదలెడతాను. ఎందుకంటే శనీశ్వరుడు ఎప్పటికైనా సరే మనకి ఆయుకారకుడు, అలాగే కర్మకి కారకుడు. అంటే ఏంటి, ఈ కాలంలో కర్మ చేస్తే గానీ, కర్మ అంటే మనం చేసే పని అనుకుందాము. కర్మ చేస్తే గానీ మనకి ఫలితం అనేది ఉండదు. అంటే ఏంటి, ఫలితం అంటే ఏంటి, అందరూ ఇప్పుడు డబ్బు కావాలి, డబ్బును ఆకర్షించడం ఎలాగా ఇవే అడుగుతూ ఉంటారు. సో ప్రస్తుతం శనీశ్వరుడు అందరికీ తెలిసిన విషయం, మనకి మీన రాశిలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రెషన్ అయ్యారు లాస్ట్ మంత్. అంటే వక్రించి ఉన్నారు. అది నవంబర్ వరకు ఉందన్నమాట. సో ఎవరెవరికి ఏలినాట్స్ అని ఉందంటే, ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే కుంభం వాళ్ళకి లాస్ట్ ఘట్టం ఏలినాట్స్ అని. అంటే 7.5 years శని అనేది అందరికీ తెలుసు. ఏలినాట్స్ అని అంటే 7.5 years శని. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో 2.5 ఏళ్ళు ఉంటారనమాట శనీశ్వరుడు. సో కుంభానికి, అలాగే మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి మనకి ఏలినాట్స్ అని ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది శుక్రాచార్యుడు. శుక్రుడు ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆగస్ట్ 21 ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అదే మిథునంలో మనకి తెలుసు ఇప్పుడు జూపిటర్ ఉన్నారు. సో జూపిటర్ ఏంటంటే లాస్ట్ మంత్ కంబస్ట్ అయ్యారు, ఆయన బయటకు వచ్చేసారు. సో పరిపూర్ణంగా ఫుల్ పవర్తో ఉన్నారు. సో కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి జూపిటర్ మూలాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. ఆగస్ట్ 17కి మనకి ఆయన ఓన్ రాశి ఏంటి, మనకి సింహం. సో సింహానికి మూవ్ అవుతున్నారు అనమాట. సింహాల్లో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లాస్ట్ మంత్ వరకు మార్స్ ఉన్నారు. ఆయనేమో ఎండ్ ఆఫ్ జూలై ఎక్కడికి మారారు, కన్యకు మారారు. సింహంలో ఏమో ప్రస్తుతం మనకి కేతు ఉన్నారు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది మనం మెర్కురీ అంటే బుధుడు ఏంటంటే వక్రించి ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొంచెం కంబషన్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా ఏంటంటే ఆయన ఆగస్ట్ 10th 11th అలా కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 30th August ఏంటంటే సింహానికి మూవ్ అవుతున్నారు. రాహు ఏమో మనకి ఏంటంటే కుంభంలోనే ఉన్నారనమాట. కేతు మనకి సింహంలో ఉన్నారు. సో మనం లాస్ట్ మంత్ కూడా మాట్లాడుకున్నాం. అంటే ఏంటంటే మార్స్ అండ్ కేతు అంటే కుజుడు కేతు మనకి అంత మంచి కాంబినేషన్ కాదు అని మాట్లాడుకున్నాం అనమాట. సో ప్రస్తుతం మార్స్ ఏమో మనకి కన్యలో ఉన్నారు. కన్య నుంచి తులాకి వెళ్ళడానికి ఏమిటో సెప్టెంబర్ అవుతుంది అనమాట. సో ఇవి గ్రహ స్థితులు అనమాట. జనరల్గా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ గ్రహ స్థితుల్ని బట్టి మనం గోచారం బట్టి మనం ఏమో రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటాం. కానీ ఏంటంటే కొన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుండదు అనమాట. బట్ శని వక్రం మూలాన్ని కుంభానికి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ జూపిటర్ పరిపూర్ణంగా ఫుల్ స్ట్రెంగ్త్ తోటి ఏంటంటే మనకి మిథునంలో ఉన్నారు కనుక సో మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. అలాగే ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుందన్నమాట. అండ్ టెలికమ్యూనికేషన్స్, జనరల్గా అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ, సపోజ్ యూట్యూబ్ రంగం అనుకో, ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారు, కన్సల్టింగ్, అలాంటి వాళ్ళందరికీ జనరల్గా కూడా బాగానే ఉందన్నమాట. బికాస్ ఈ గ్రహస్థితి మూలాన్ని జనరల్ పరిహారాలు మనం మాట్లాడుకోవాలి అంటే ఎప్పటికైనా సరే మనం చెప్పేది ఏంటి, రాహు కేతు పూజలు చేసుకోండి. రాహు ఇందాక నేను చెప్పినట్టు కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. మెర్కురీ కూడా తోడవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్కి మనం మాట్లాడుకోవాలి.
బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన తోడవుతున్నారు అనమాట. సో మెర్కురీ కేతు కొంత అంటే ఏంటి కొన్ని ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మనం ఎక్కువ రాహు కేతు పూజలు చేసుకోమంటే అందరికీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక పీరియడ్ చాలా బాగుంది అనుకో, బాగుంది హ్యాపీగా గడిచిపోతుంది అనుకుంటారు. అదే కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకోలేరు అనమాట. సో జనరల్గా ఈ పూజలు చెప్పినా లేకపోతే ఒక జపం చెప్పినా లేకపోతే ఒక పరిహారం చెప్పావు అనుకో, ఏదో ఒకటి ఇప్పుడు నల్ల కుక్కకి ఏదో ఫుడ్ పెట్టండి, భోజనం పెట్టండి అంటాం, లేకపోతే వృద్ధాశ్రమంకి వెళ్ళి భోజనం పెట్టండి అంటాం, ఏదో ఒకటి చెప్తూ ఉంటాం చిన్న చిన్నవి. అలాగే ఏంటంటే చీమలకి పెట్టండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పాజిటివ్ థాట్ని మనం ఎక్కువ చేయడానికి ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట. ఎప్పటికైనా సరే పీరియడ్ గడవాలి, బ్యాడ్ పీరియడ్ గడవాలి అంటే కనుక పాజిటివ్ థాట్ ఉంటే ఇప్పుడు వెళ్ళి ముందుకెళ్ళాలి కదా, అక్కడే ఆగిపోం కదా. ఈ నెల తర్వాత వచ్చే నెల ఉంటుంది కదా, సో అక్కడ ఆగిపోకుండా ముందుకు సాగాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్గా కొంచెం ఆలోచిస్తూ ఉంటే కనుక ముందుకెళ్ళడం ఈజీ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో రాహుకేతు పూజలు కంటిన్యూగా చేసుకోవడం మంచిది. అలా కాని పక్షాన్ని నవగ్రహ స్తోత్రాలు చదువుకోవచ్చు. నేను చేయలేను, నాకు రాదు అంటే వినండి, యూట్యూబ్లో ఈజీగా అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏఐ కూడా ఉంది, ఏఐని అడిగినా కూడా మనకి నవగ్రహ స్తోత్రం వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే పీడిఎఫ్లో కూడా ఏంటంటే అది చదువుతుంది, ఇక్కడ వాయిస్ కూడా ఇచ్చేస్తారు. సో ఈజీగా అవన్నీ చేసుకోవచ్చు. మనం చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటున్నామో తప్పక చేస్తాం. సో ఎప్పటికైనా సరే ఇవన్నీ ఎందుకు చెప్తావు అంటే పాజిటివ్గా వెళ్ళడానికి చెప్తాం. ఇప్పుడు ఆ ఇబ్బందులు అనేవి అందరికీ తప్పదు. అంటే ఏంటంటే ఎత్తు తగ్గులు అనేది లైఫ్లో అందరికీ ఉన్న ఒక విషయమే. సో ఎప్పుడు మనకి ఎత్తు ఉండాలి, ఎప్పుడు మనకి కిందే ఉండాలి, ఎప్పుడు మన పైనే ఉండాలి అని అనుకోవడానికి లేదు. సో ఎత్తు తగ్గులు అనేది కామన్. సో ఈ గ్రహస్థితిని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? సో మేషరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి. మనకి తెలిసిన విషయం నేను ఇందాక కూడా మాట్లాడాను, ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి మనకి తెలుసు కుజుడయ్యారు. కుజుడేమో 6వ ఇంట్లో ఉన్నాడు, అంటే ఇప్పుడు కన్యలో ఉన్నారు ప్రస్తుతం. సో కన్యలో ఉన్నారు. సో ఏంటంటే అంత బాగుండదు అనమాట. మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి ఆగస్ట్ అంతా అని చెప్పుకోవాలి. దేంట్లో యాక్చువల్గా కెరియర్ పాత్రలు వాళ్ళు చేసే పనిలో కొంతవరకు అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటి కాకుండా మనకి 12th or 3rd ఉన్నారు కనుక తప్పక క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అదొకటి కాకుండా ఎక్స్పాండ్ అవుతుంది, అంటే క్రియేటివిటీ ఎక్స్పాండ్ అవుతుంది, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎక్కువ ధ్యాస పెడతారనమాట. అదొకటి కాకుండా ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే 11th మనకి రాహు ఉన్నాడు. సో కొంతవరకు బాగానే ఉంటుంది. అంటే ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి చెప్పాలి. అంటే కెరియర్ పాత్రలో మాత్రం కొంతవరకు ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు. దాని మూలాన ఏంటంటే యాంగ్జైటీకి ఎక్కువ ఊరవుతారు. అంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది, ఇవన్నీ చెప్తూ ఉంటాము. సో దీని మూలాన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. అదొకటి కాకుండా సెకండ్ లార్డ్ ఏంటంటే 3rd ఉన్నాడు ప్రస్తుతం, ఆయన 4th దిగుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అప్పటి వరకు కొన్ని ఇబ్బందులు అనేవి, కంఫర్ట్ లెవెల్ అనేది ఉండదు. అంటే ఏంటి, చేసే పనిలో కూడా ముందుకెళ్దాం, దూసుకెళ్ళిపోదాం అనుకునే వాళ్ళందరూ, తొందరగా చేద్దాం అనుకునే వాళ్ళందరికీ అడ్డంగాలు వస్తాయి. అంటే ఏంటి, కాలతామదం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. దాని మూలాన ఏంటంటే ఎక్కువ ప్రెషర్ తీసుకోవడం అనేది అవుతుంది. సో దీని మూలాన ఏమవుతుంది, మనకి కొంచెం పీస్ అనేది ఉండదు, మెంటల్ పీస్ అనేది ఉండదు. తప్పక వీళ్ళు ఏంటంటే పరిహారాలు చేయవలసిందే అన్నమాట. సో అదొకటి కాకుండా మనకి తెలిసిన విషయం ఇంకోటి ఏంటంటే మనకి 4th ప్రస్తుతం సన్ ఉన్నారు. సో ఆయనేమో 17th దిగుతున్నారు అనమాట. సో 5th కేతు ఉన్నప్పటికీ పిల్లల విషయంలో, ఎస్పెషలీ వాళ్ళ చదువు విషయంలో, ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అనేవి పడతారు. అంటే ఏంటి, చెప్పిన మాట వినకపోవచ్చు, లేకపోతే వాళ్ళు అనుకునేది సాధించలేకపోవచ్చు. కానీ వాళ్ళ మీద ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. సో ఖర్చులు అనేది విపరీతంగా ఉంది. ఎందుకంటే 11th ఏమో 12th ఉన్నాడు. సో బేసిక్గా వక్రించి ఉన్నప్పటికీ ప్రీవియస్ మంత్ కన్నా కొంచెం తగ్గించి ఉండొచ్చు, కానీ చాలా లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బిజినెస్ పీపుల్ కూడా కొంతవరకు ఏంటంటే కాంపిటీటర్స్ అనేవాళ్ళు పై చేయి ఉంటుంది వాళ్ళకి. వీళ్ళేంటంటే కొంతవరకు ఎక్కువ డబ్బు పెట్టి రాబడి అనేది తక్కువ ఉంటుంది అనమాట. అదొకటి కాకుండా దాంపత్య జీవితంలో కూడా అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు. ఎందుకంటే 2nd and 7th 3rd ఉన్నాడు. కానీ తోబుట్టువులతో సన్నిహితంగా ఉండడం అనేది మనకి కనిపిస్తుంది. అండ్ ఎక్కువ దుబ్రా ఖర్చులు, మనకి మితికి మీరిన ఖర్చులు అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కింద తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడం అనేది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడం అనేది వీళ్ళకి సూచన. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే మంగళవారం దుర్గాదేవికి పూజ చేయడం మంచిది. అంటే మనం మాట్లాడుకునేది ఒక నెల వరకే, అంటే 4 మంగళవారాలు అనుకుందాం.
అట్ ద మోస్ట్ 5 ఉంటే మనకు వచ్చేది కూడా శ్రావణ మాసం. సో నోములు పెట్టుకోవడం కానీ లేకపోతే ఏదైనా సరే గౌరీకి కానీ మనకి మహాలక్ష్మి కానీ ఏ దేవత అయినా సరే శక్తి నోములు పెట్టుకోవచ్చు. అలాగే పూజలు వ్రతాలు చేసుకోవడం ఆ రోజు చాలా మంచిదన్నమాట. అది లేని పక్షాన్ని ఏంటంటే గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి కానీ లేకపోతే నరసింహస్వామికి కానీ తప్పక కొలవడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా బెటర్ అవుతుంది వీళ్ళకి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.